మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఇదే మాటల్లో తేడా, ఆ మనస్సులో ఉండే తేడాయే మాటల్లో ఉంటుంది. అందుకని పాపం విసిగెత్తి ద్రోణాచార్యుడు అంటున్నాడు, నన్ను మది దూటువోవనేటు, నన్ను మది దూటువోవ వచనంబులనేటికి నిట్లునంప, అర్జునుని జయింపరామి పలుచోటుల చెప్పని, అర్జునుని జయింపరామి పలుచోటుల చెప్పని, దేవకోటిగైనను అవిజయ్యు భీష్ము ప్రధనంబున వారలు సంప, దేవకోటిగైనను అవిజయ్యు భీష్ము ప్రధనంబున వారలు సంప, కౌరవుల్ మనరని దోచనాకు అభిమానధన, కౌరవుల్ మనరని దోచనాకు అభిమానముచే పగబోని వచ్చితిన్, అభిమానముచే కడకంట పోరెదన్. ఏదో అభిమానంతో నా ప్రయత్నం నేను చేస్తున్నాను కానీ ఒప్పుకున్న పని మానేయడం మంచిది కాదు, ప్రాణం పోయే వరకు పోరాడాలనే ధర్మం కోసం పోరాడుతున్నాను కానీ ఏమిటయ్యా ఇది చేస్తున్న కొద్దీ దెప్పుతున్నావు. నన్ను మది దూటువోవ వచనంబుల ఏటికి నెట్లునంప, మనస్సు కుళ్ళిపోయే విధంగా పూటకో రకంగా ఎందుకయ్యా ఇలా బాధపడతావు, ఓసారి ఆ కత్తితో నన్ను పొడిచేయరదా, మా వాడికి గురుహత్యా దోషం రావద్దనో కాగితం రాసి ఇచ్చేస్తాను పోనేను. ఎంత బాధపడ్డాడో ఆ బ్రాహ్మడు గమనించండి. ఆ శాపం అంతా దుర్యోధనుడికి తగలదండి. కష్టపడి యుద్ధం చేసినటువంటి వాడు అలా అంటే ఆ కార్యాలయాలను ఎంత మనం గుర్తుపెట్టుకో. కష్టపడే ఉద్యోగులకు ఎప్పుడు కడుపు మంట కలిగే విధంగా మాట్లాడకూడదు. ఎవరినో సమర్థించడం కోసమో, లేకపోతే ఈ యజమాని ప్రయోజనాల కోసమో, లేకపోతే అనుకున్న పని ఏదో అదేదో చిన్నదేదో కాలేదనో వాళ్ళని మనస్సు గాయపడే విధంగా మాట్లాడకూడదు. ఏదో ఉంటే అనొచ్చు, పర్వాలేదు, ఏమండి ఇది ఇంత గొప్పగా చేస్తారనుకున్నా ఇలా చేశారు ఏమిటండి, మీరు కూడా ఇలా అయిపోతే మన ఆఫీస్ ఎవరు కాపాడతారని అంటే నిజంగా ఆయన ముందుకు వచ్చేస్తాడు. ఏదో జరిగింది ఏమనుకోకండి, రేపు ప్రాణం పెట్టేస్తాడు. అలాగా సర్దుకుంటూ దాన్ని సరి చేసుకుంటూ రావాలి కానీ మనస్సు నొచ్చుకున్నట్టు చేస్తే చేసే యుద్ధం కూడా చేయరు. పైగా ఒక్క మాట విను సుయోధన, నేను ఎక్కడ తప్పు చేశానయ్యా అని స్పష్టంగా చెప్పడం తప్ప కన్నుళ్ళా మోసం చేయడం మాకు చేత కాదయ్యా, అది చేద్దాం ఇది చేద్దాం అని గొప్పలు చెప్పడం, అక్కడికి వెళ్ళి పడిపోవడం. అర్జునుని జయింపురామి పలుచోటుగా చెప్పని, నా వల్ల కాదు అర్జునుని జయించడం, నేను చెప్పానా లేదా, నువ్వు అర్జునుడికి ఇంకోళ్ళని పెట్టుకో నన్ను ఎందుకంటావు, ఊరికే నన్ను అంటేమేటి వచ్చి. పైగా ఇప్పుడు కాదు, దేవకోటికైనను అవిజయ్యు భీష్ము ప్రధానంబన వారలు సంప, దేవతలు కూడా సుర యక్ష సిద్ధ సాధ్య గరుడ గంధర్వ నాగ విద్యాధర జాతులు ఎవరూ గెలవలేనటువంటి భీష్మ పితామహుణ్ణి, గురువైన పరశురాముణ్ణి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు దాగించిన భీష్మ పితామహుణ్ణి వాళ్ళు చంపిన ఉత్తర క్షణమే కౌరవులు మానరని తోచ నాకు అయిపోయింది యుద్ధం అనుకున్నాను నేను. ఎందుకంటే ఇక అభిమానము చే కడకంట పోలేదని, ఏదో ఆయన తర్వాత నువ్వేదో అభిషేకం చేసావు తప్పదు, అందుకని పోరాడుతున్నాను తప్ప నాకు పోరాడలేదు. చూడండి, ఒప్పుకునే నిజాయితీ ద్రోణుడిది, ఒప్పుకోలేని ఓడిపోయిన అహంభావం అంగరాజుది. ఏది గొప్పదండి? మనం ఏదైనా ఓ పని ఒప్పుకునేటప్పుడు నిజంగా చేయగలమా లేదా చూసుకొని నా వల్ల కాదండి అని చెప్పేస్తే అయిపోయింది కదా. అంతేగాని రాజు గొప్ప కోసమో, యజమాని గొప్ప కోసమో, ప్రజల్లో పత్రికల్లో వస్తుందనో పెద్ద పెద్ద కార్యక్రమాలని నెత్తి మీద పెట్టేసుకొని తర్వాత మొత్తం ఆ పనులన్నీ పడుకోబెట్టేసి, ఎందుకు అంటే వారు సహకరించలా వీరు సహకరించలా, ఈ మాటలు మాట్లాడకూడదండి. అలాగా అందరూ సహకరించకపోయినా మనం చేయగలమా అని ఆలోచించుకోవాలి. లేదు నా వల్ల కాదండి, ఈ పరిస్థితుల్లో నేను చేయలేను, వదిలేసి. ఇది ఉత్తముడైనటువంటి నిర్వహణ కలిగిన ఉద్యోగ లక్షణం ఇది. అటువంటి నేను ఒప్పుకున్నందుకు నేను ఏమైనా పాపమా ఏంటి, నన్ను పట్టుకుని ఊరికే అంటావు. అయినా ఒక్క మాట వినను ఒళ్ళు మండి అనడాను. ఆనాడు శకుని పేరు మీద నువ్వు ప్రయోగించిన పాచికలి వేళ పాశుపతాలయ్యే గుర్తుపెట్టుకో అనగానే కొంచెం దుర్యోధనుడికి కోపం వచ్చింది. అయ్యాయి ఆక్షేపించడానికి అందరూ తయారై అని, అంత సైన్యం రక్తం ఒడుతూ ఉంటే, కర్ణుడు అలా చచ్చిపోతూ ఉంటే, నెత్తురు గారుతూ ఉంటే మీరు వెళ్ళి వాడికి సాయం చేయద్దా, ఎలా చూడగలిగారు అన్నాడు. ఒక్క మాట, ఎలా చూడగలిగారు? అప్పుడు అన్నాడండి ఆయన, బ్రాహ్మణ నిజంగా వాక్చాతుర్యం ఉన్నవాడు, గుండెల నిండా నిజాయితీ ఉన్న నుమనంబు నవ్యనవనీతి సమానం కదా, వెన్నపూస కదా ఆచార్యుని మనస్సు. అందుకనే ఉన్నాయా దుర్యోధన, కర్ణుడు శరీరంలోంచి నెత్తురు గారుతుంటే ఎలా చూశారన్నావు, తప్పే ఉంది నాయన. అదేమిటి నాయన, చాలా చూశాను నేను, మాయజూదం ఆడుతుంటే చూశానయ్యా, మాయని తెలుసుండి. నా కూతురు మనవరాలు వయస్సుండే ద్రౌపదిని వస్త్రాపహరణం చేస్తుంటే బ్రాహ్మణుడయ్యుండి, సంధ్యావందనం త్రికాల సంధ్యావందనం చేసేవాడినయ్యుండి, మహాతపస్వి అయిన అశ్వత్థామకి తండ్రినయ్యుండి, భారద్వాజునికి కుమారుణ్ణయ్యుండి భయంకర దృశ్యాలు చూశానయ్యా. ఇంక చూసినవి మామూలుగానయ్యా.
నువ్వు భీముడికి విషం పెట్టింది చూడలేదా, లక్క ఇంట్లో పెట్టి తగలబెట్టింది చూడలేదా, ఎన్ని చూడలేదు నాయన. అవన్నీ చూసిన నేను ఇంకా నాలో బ్రాహ్మణత్వం ఉందంటావా? కర్ణుడి శరీరంలో నెత్తురు గారుతుంటే ఎలా చూడగలిగారు మీరు బ్రాహ్మణులేనా అని ప్రశ్నిస్తున్నావే. నా శరీరంలో నెత్తురు గురించి ఒక్క మాట రాలేదే నీ నోటమ్మట. ఏం మహారాజు అయ్యా, కర్ణుడు ఒక్కడి శరీరంలోంచే కారిందా నెత్తురు? ఇంకెవరూ లేరా ఇక్కడ? ఆ కర్ణుడిని కాపాడింది, అర్జునుడి నుంచి ప్రాణం పోకుండా రక్షించింది మా అబ్బాయి కాదా? లేకపోతే మీ కర్ణుడు ఎక్కడుండవలసిన వాడి వేళ? ఇంకా అతని వార్త కర్ణాకర్ణే, ఇంక ఉండడు ఇక్కడ. ఏం మాట్లాడుతున్నావయ్యా? చూడండి, నిజాయితీ పొంగితే ఎలా ఉంటుందో. నీవును అచ్చట పనిన నీవారును సైంధవుననిన్ బడకుండన్ కవగజాలిరే. సైంధవుణ్ణి కాపాడలేకపోయావని నన్ను అంటున్నావే, నేను ఒక్కడినేనా దానికి కారణం? నేను వాడిని చూసుకుందుకెడితే ఇక్కడ సేనాముఖంలో ఎవరుంటారయ్యా? సైంధవుణ్ణి కాపాడడానికి ఎవరు పెట్టావు? నన్ను పెట్టలేదు. గుర్తుపెట్టుకో, కర్ణుడు, అశ్వత్థామ, కృపుడు, శల్యుడు, కృతవర్మ, వెళ్ళి వాళ్ళని అడుగు. తుంప ఎలా తెచ్చాడో చెప్తారు. రథం రాకుండానే రథం గుర్రాలతో సహా, సారథితో సహా, జెండాతో సహా, ఛత్రచామరాలతో సహా ధ్వంసం అయిపోతుంటే ఏం కాపాడమంటావయ్యా? ఎక్కడి నుంచి దావానలా చెలరేగిపోతూ ఉంటే. పైగా నీవును అచ్చట పన్నిన నీవారును, నువ్వు కానీ అక్కడ నిలబెట్టావు కదా పెద్ద పెద్ద వాళ్ళందరినీ, వాళ్ళు కానీ సైంధవుని అనిన్ పడకుండన్ కావగజాలిరి. సైంధవుడు యుద్ధంలో పడిపోకుండా ఏమైనా కాపాడగలిగారా? ఏనును నీవాడనగాది, దీనస్థితి చూడండి నిజంగా. ఏనును నీవాడనగాది ఏల నిందింపంగన్. ఈ స్థితి ఇప్పుడు ఏను నీవాడన కాదే అంటున్నాడు ద్రోణాచార్య. నేను కూడా నీవాడనే కదయ్యా, నన్ను ఎందుకయ్యా అంటావు? ఇంత దీనస్థితి ఎందుకు వచ్చిందండి? దూర్జటి కాళహస్తి శతకం చదవక అప్పటికైనా రాయక. నిశ్చల్ నిన్ను భజించి చిన్మయ మహానిర్వాణ పీఠంబుపై రత్సల్ సేయక కాలకంఠ జగదీశ. ఎంత అజ్ఞానులయ్యా మా పండితులు, కవులు, బ్రాహ్మణులు, కళాకారులు. ఏం ఆలోచిస్తారయ్యా వీళ్ళు? ఎవరిని ఆశ్రయించాలో తెలియక ఎవరిని ఆశ్రయిస్తున్నారయ్యా? నిత్సల్ నిన్ను భజించి చిన్మయ మహానిర్వాణ పీఠంబుపై రత్సల్ సేయక ఆర్జవంబు కుజన వ్రాతంబు చేక్రాగ భూభృచండాలు రగుల్చి వారు తను కోపింపన్ బుధుండు ఆర్తుడై చిత్సారన్ సమురెల్ల జల్లుకొనునో శ్రీకాళహస్తీశ్వర. హాయిగా ఈశ్వర నామస్మరణ చేసుకుంటూ కలిగిందేదో తింటూ, ఉన్నదేదో చారు అన్నం తింటూ, ఆత్మాభిమానంతో నలుగురికి మంచి మాటలు చెప్పుకుంటూ బతకవలసినటువంటి బ్రాహ్మణుడు, ఆచార్యుడు దుర్యోధనుడు లాంటి దురహంకారి దగ్గర ఉద్యోగానికి సిద్ధపడితే ఏమవుతుంది? మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.